దేశమంతా ఒకే ఆలోచన, ఒకే చర్చ. మహిళా రిజర్వేషన్లకు ఇక ఆమోదం లభించినట్టేనా? ఇందాక రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు, మనువాదాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఓబీసీలకు అన్యాయం జరుగుతోంది, చాలా కులాలకు అన్యాయం జరుగుతోంది, దళితులకు అన్యాయం జరుగుతోంది. భారతీయ జనతా పార్టీ ఏకఛత్రాధిపత్యంగా దేశాన్ని పాలించడానికి ఎన్నికల సిస్టమ్నే మార్చేస్తూ ఈ బిల్లు తీసుకొస్తోంది. ఒకవేళ మహిళా రిజర్వేషన్ తీసుకురావాలంటే గతంలో 2023లో ఇచ్చినటువంటి బిల్లు ఏదైతే ఉందో దాన్ని తీసుకురండి, చట్టంగా మారింది. వాటికి ఎందుకు సవరణలు చేస్తున్నారు? 543 స్థానాలను వాటిలో మహిళా రిజర్వేషన్ తీసుకురండి, అంత చిత్తశుద్ధి మహిళలపైన ఉంటే అంటూ ఒక కథ చెప్పడం జరిగింది రాహుల్ గాంధీ అసెంబ్లీలో. నేను మా సిస్టర్ ఇద్దరం చిన్నప్పుడు ఒక మ్యాజిక్ షోకు పోయినాం అని చెప్పేసి, ఇక మ్యాజిక్ షోని మెజిషియన్ అట్లా చేసిండు, ఇట్లా చేసిండు, అట్లా చేసిండు, ఇట్లా చేసిండు అని చెప్పేసి దాన్ని లోక్సభకు కనెక్ట్ చేశారు. ఆ మెజిషియన్ని మోడీ అన్నారు ఇండైరెక్ట్గా. తో పాటు బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ని కానీ, పహల్గామ్ అటాక్, ఆపరేషన్ సింధూర్ని కానీ, సో ఇదంతా ఒక మ్యాజిక్ లాగా, అంటే వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం ఇట్లాంటి మ్యాజిక్లు చేస్తారు, దేశాన్ని పణంగా పెడతారు అన్నటువంటి అర్థం వచ్చేలాగా రాహుల్ గాంధీ మాట్లాడారు. ఇట్లాంటి ఒక స్టోరీ చెప్పుకొచ్చారు. సో వీటన్నింటినీ ప్రతిపక్షాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దీనికి అంగీకరించట్లేదు. 2/3 వంతు ఓట్లు పడితేనే ఈ బిల్లు ఆమోదయోగ్యం అవుతుంది. 33% రిజర్వేషన్లు అందుబాటులోకి వస్తాయి. ఒకవైపు దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. బట్ నా మాట నమ్మండి, నేను హామీ ఇస్తున్నానని చెప్పేసి అటు అమిత్ షా, తమిళనాడులో ఎన్ని పెరుగుతాయి, తెలంగాణకి ఎన్ని పెరుగుతాయి, కేరళకి ఎన్ని పెరుగుతాయి, ఆంధ్రప్రదేశ్కి ఎన్ని పెరుగుతాయి. డీలిమిటేషన్ కమిషన్ చట్టం పూర్తిగా ప్రస్తుతం ఉన్నటువంటి చట్టం పైనే ఆధారపడి ఉంది అని ప్రభుత్వం చెప్తున్నారు. ఈవెన్ ఇన్ ద లంచ్ అవర్లో కూడా ఒక హంగామా క్రియేట్ అయింది, ఏదో ఒక హడావుడి స్టార్ట్ అయిపోయింది. అందరూ స్పీకర్తో కలవడం, ప్రతిపక్ష నాయకులు ఈవెన్ ప్రియాంక గాంధీ వెళ్ళి స్పీకర్తో భేటీ కావడం. సో ఏం జరగబోతోంది ఈ బిల్లుకు సంబంధించి? అదే సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఒక ట్వీట్ చేశారు, అందరూ ఓటు వేయండి అంటూ ఆయన ట్వీట్ వేయడం జరిగింది. ఆ ట్వీట్కి రెస్పాన్స్ ఎట్లా ఉంటుందంటే, లోక్సభ స్టార్ట్ అయిన తర్వాత రాహుల్ గాంధీ మాట్లాడుతూ దాన్ని విభేదించారు. డెలిమిటేషన్స్ అక్రమంగా జరగట్లేదు, ఇది భారతదేశ ఎన్నికల పైన ప్రభావం చూపిస్తుంది, ఎన్నికల సిస్టమ్నే మార్చేస్తుందని చెప్పేసి చాలా కీలకమైనటువంటి మాటలు చేస్తున్నారు. ఇది మహిళా రిజర్వేషన్ బిల్లు కాదు, కేవలం మీ ప్రయోజనాల కోసం, మీరు ప్రయోజనాల కోసం మాత్రమే, రాజకీయ లబ్ధి కోసం మాత్రమే మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకొస్తున్నారంటూ వాళ్ళ అమ్మమ్మ కథను చెప్పారు, వాళ్ళ చిన్నప్పటి కథలు చెప్పారు. సో ఇవన్నీ మాట్లాడుతూ ఇక ఈ బిల్లుకు సంబంధించినటువంటి ఒక చర్చ ఒక కన్ఫ్యూజన్ స్టేటస్లో పడింది. ఓటింగ్ ప్రక్రియ జరగబోతోంది, అంత బలం, అంత సంఖ్య ఎన్డీఏకు లేదు. ఏం జరగబోతోంది మాట్లాడదాం. మనతో పాటు కీర్తిరెడ్డి గారు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు. కీర్తిరెడ్డి గారు నమస్తే. నమస్కారం.